తిరుపతి జిల్లా మహిళా విద్యా సంఘం నేతలు ఆందోళనకు దిగారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు. ప్రజాప్రతినిధులుగా ఉంటూ మహిళలపై బలవంతంగా లైంగిక దాడులు చేసేవారిని బర్తరఫ్ చేయాలన్నారు. ఎమ్మెల్యే ఆదిమూలం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు అయితే బయట వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఒక మహిళా బాధితురాలు ఈ యొక్క వీడియోను కూడా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పెట్టి ఈ యొక్క వీడియోలు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా జిల్లా ఐక్య వేదికకి సంబంధించి కూడా మహిళలు అయితే ఆందోళన చేపడుతున్నారు. వాళ్ళు అడిగి రిలీజ్ చేస్తున్నారు. అక్కడ చెప్పండి, ఈ యొక్క సంఘటన గురించి మహిళలపైనటువంటి యొక్క రాజకీయాలు రసికులు ఉన్నటువంటి యొక్క రాజకీయాలపైన ఎలా స్పందిస్తారు? ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మహిళలకి న్యాయం చేయాల్సినటువంటి వారు, చట్టసభల్లో మహిళలకు కావాల్సినటువంటి చట్టాలు చేయాల్సినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మహిళల్ని వేధించడం, వాళ్ళతోటి రాసలీలలు జరపడం, వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ జరుగుతూ ఉండడం అనేది మనకు చాలా దురదృష్టకరం. ఈయన మాత్రమే కాదు, గతంలో గోరెంట్ల మాధవ్ కావచ్చు, అట్లనే అంబటి కావచ్చు, వీళ్ళందరి మీద కూడా ఇట్లాంటివి వీడియోలు లీకేజ్ అయినటువంటి పరిస్థితి అనేది వస్తూ ఉంది. అయితే మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు మహిళలు అనేక సమస్యల మీద అధికారుల దగ్గరకి వెళ్తూ ఉంటారు. అట్లాంటి మహిళలు నిస్సహాయ స్థితిలో ఉంటారు. వాళ్ళని ట్యాప్ చేసి మహిళల్ని వాడుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇది సరైనటువంటిది కాదు. ఇట్లాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి కూడా బర్తరఫ్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఒక సంఘటనకు సంబంధించి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో అయితే ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక వీడియోలు అయితే చేసింది. దాని తర్వాత కూడా ఇక్కడ టీడీపీ ప్రభుత్వం అయితే మాత్రం వాళ్ళని సస్పెండ్ చేసింది. ఈ సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఒక నివేదిక ఇవ్వాలనేసి ఒక కమిటీ కూడా చేసింది. దీని ద్వారా ఒకవేళ కమిటీలో కానీ అతను చేయలేదు అని నిర్ధారిస్తే మళ్ళీ ఇలాంటి వ్యక్తులు బయట తిరగడానికి ఎట్లా అంటే, ఒక మహిళ ఒక కుటుంబం నుంచి వచ్చి ఒక మహిళ నన్ను ఇలా అత్యాచారం చేశాడు అని చెప్పి ప్రెస్ మీట్ లో వీడియోలు రిలీజ్ చేసింది అంటే అది మనము చాలా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు అధిష్టానానికి ఆమె ఒక లెటర్ రాసింది, నా మీద ఇలా జరిగింది, మీరు ఏమన్నా విచారం చేయండి అంటే అసలు ఎవ్వరు కూడా ఆమె అతని మీద చేయడం కానీ లేదంటే దాన్ని విచారం చేయడం కానీ ఏమీ చేయలేదు. ఏ రోజైతే ఆమె ప్రెస్ ముందరకు వచ్చి ఆ వీడియోని రిలీజ్ చేసిన అంటే ఒక మహిళ ఇది చెప్తూ ఉంటే అది, ఎందుకంటే అతని ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళ మాటలు నమ్మే స్థాయి లేదు. నిజంగా జరిగితే కూడా మహిళలు నా మీద అత్యాచారం జరిగిందంటే వాళ్ళ ప్రూఫ్స్ చూపించాలన్నమాట. ఇప్పుడు ఈమె పెన్ కెమెరా తీసుకుపోయింది కాబట్టి నిరూపించగలిగింది. లేకపోయింటే ఇలాంటి పెన్ కెమెరా లేకుండా ఎంతమంది బలవుతున్నారు అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. ఆమె అంత ధైర్యంగా వచ్చి చెప్పిందంటే ఈ రోజు ఆమె ఒక మాట అంటూ నాకు రక్షణ లేకుండా ఉంది. ఈ విధంగా రిలీజ్ ఖచ్చితంగా ఆమెకి ఇంత చేసిన వాళ్ళు ఆమె ప్రాణహాని చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వమే ఆమెకు రక్షణ కల్పించాలి. అంతేకాకుండా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మేము మహిళలకి న్యాయం చేస్తాము, మేము పెద్దపీట వేస్తున్నాము, మహిళల కోసం మేము ఎంతైనా ఖర్చు పెడతాం. మరి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే మహిళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే ఎమ్మెల్యేని ఒక నియోజకవర్గ మహిళలందరూ కూడా ఎన్నో సమస్యల మీద కలుస్తుంటారు. కానీ ఆ ఎమ్మెల్యే ఈ విధంగా చేయడం, ఈవిడ బయటకు వచ్చారు, బయటకు రాని మహిళలు ఎంతమంది ఉన్నారు, విచారణ ఖచ్చితంగా వేయాలి. విచారణలో నిగ్గు తేల్చాల్సిన విషయం. ఎందుకంటే ఎవరు కరెక్ట్ అనేది ఎవరికైనా తెలియాలి. ఎలా జరుగుతుందంటే అతని మీద నేరారోపణ వచ్చిన తర్వాత ఎవరైనా విచారణ జరిపించి తీరాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మేము ఐద్వా మహిళా సంఘంగా అతన్ని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి, సస్పెండ్ చేయాలి, లేదంటే అతనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసి నిరూపించాలి, అతను విచారణకి రావాలి, నిరూపించుకోవాలి. నా మీద విచారణ వెయ్యండి అని చెప్పాల్సిన అతను, నేను ఎస్టీని కాబట్టి నా మీద ఇట్లా దాడులు చేస్తారా, నా మీద ఇట్లా చెప్తారా అనడం అనేది ఇంకా చాలా సిగ్గుచేటైన విషయం. ఏమైనా అంటే రిజర్వేషన్లో దీనికి కూడా రిజర్వేషన్ అడుగుతారా అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎవరైనా సరే ఏమి ఎస్సీ ఎస్టీలు అట్లని కాదు, ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా తప్పు చేస్తే అది తప్పు అని చెప్పడమే మనకున్నటువంటి రాజ్యాంగము. కాబట్టి అతన్ని ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేయాలి, అతని మీద విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. నిజంగా అతను జరిగిందని తేలితే మాత్రం అతని పైన శిక్ష విధించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఈ యొక్క కోనేటి ఆదిమూలం దానికి సంబంధించి అయితే మాత్రం
జిల్లా హైదవా మహిళా సంఘాలు అయితే మాత్రం ఆందోళన అయితే చేపట్టారు. ఈ యొక్క మహిళలకు సంబంధించి మాత్రం మహిళనే కాదు, దీని వెనకాల కూడా 18 ఏళ్ల యువతలు కూడా దీనికైతే మాత్రం బాధితులుగా ఉన్నారు. కానీ వాళ్ళు బయట రావట్లేదు. ధైర్యంగా వచ్చి ఈ యొక్క ఒక మహిళ మాత్రమే ధైర్యంగా బయటకు వచ్చి చెప్తుంది. ఒకవేళ ఆవిడ చెప్పకపోయింటే మాత్రం ఇది ఇలాగే ఉండిపోతుంది, ఎవరికి తెలియకుండా అనేసి కూడా ఒక మహిళా సంఘాలు అయితే మాత్రం ఆందోళన అయితే చేపట్టిన పరిస్థితులు అయితే తిరుపతిలో నెలకొంది. కెమెరామెన్ విజయ్తో నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి.